మొన్న సాయంకాలం వస్తే ఎక్కడ పోతున్నావు? కట్టేసేసా పొలానికి వెళ్తున్నామండి. మా అల్లుడు అలా వీడియో చూస్తూ నాన్న నేను కలిపి చెప్పి అలా బైక్ రైడ్ చేసుకుంటూ ఎర్లీ మార్నింగ్ ఏం లేదు కానీ 9 గంటలకు వెళ్ళిపోతూ ఉన్నాము. అలా వీడియో చూస్తూ అలాంటి చక్కటి చుట్టూ పచ్చటి ప్రదేశాలు చూస్తూ అలా వెళ్ళిపోతూ ఉన్నాము. పొద్దున వచ్చిండే మంచిగా పడుతున్నా మాకు మొక్కజొన్న ఇక్కడ చూడండి మొక్కజొన్న. వచ్చేసామండి ఇక్కడికి దగ్గరలో. మా నాన్న మమ్మల్ని డ్రాప్ చేసి మా నాన్న చేనుకి వెళ్ళిపోతున్నాడు. మేము ఒక పొలానికి వెళ్ళిపోతాం. మేము కందికి వచ్చేసి వెళ్ళిపోడే. ఓఫీసులో పెట్రోల్ ఆఫీస్ పప్పు కంది టోటల్గా పప్పు. ఇంకా పప్పు గింజలు ఇలా ఉంటాయి. పప్పు వీటిని కందిపప్పు అంటారు. శనగలు వేరే ఉంటాయి. ఇంకా పప్పు వీటిని కోసి ఎండబెట్టి మిషన్కి ఇచ్చి తర్వాత మనకు పప్పు మార్కెట్లో దొరుకుతుంది. పప్పు ఇంత పప్పే. పప్పు చేను, కందిపప్పు చేను. ఇంకా పప్పు చేను ఇలా ఉంటుంది. మొక్కలు సీజన్ అవుతుంది. ఇది ఒక 2 వీక్స్ లేదా 1 వీక్లో కట్ చేసేస్తారు. ఇంకా కట్ చేసి కోసేస్తారు. ఇంకా పచ్చి కంది బిడ్డలు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి పప్పు కందిపప్పు చాలా చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇదంతా పప్పు చేయను, కందిపప్పు చేయను. మొక్కజొన్న అంటే ఫస్ట్ సండే కదరా. వాటర్ ఫిష్ పడుతుంది. ఇదే మా పైన ఇప్పుడు. ఇది సమరం. యుద్ధానికి సిద్ధం. పూరించండి మహారాజు గారు, సకల సగం పూజించండి అన్నట్టుగా మేము ఇప్పుడు కందికెట్ట పూరిద్దాం, కోసేద్దాం. దన కోసేసి వెళ్ళిపోడే. దా పొలానికి నీళ్ళు. సాగిపోతున్నాం, ఇలా అయినా సాగిపోతున్నాం. అట్లనే పోతా ఉన్నాం మా చేను. ఇదిగో ఇది చవలకాయ. చాలా మంది గోరుచిక్కుడికాయ అంటారు కదా. ఇది ఇలా ఉంటుంది మొదటిగా. చవలకాయలు. ఇదిగో వచ్చేసాం ఫ్రెండ్స్ మన పొలానికి కంది. ఇదంతా కొయ్యాలి ఇప్పుడు. ఒక గంటన్నర పడుతుంది స్టార్ట్ చేసి. మొత్తంగా మామూలు పొలాల్లో తులసి. ఇది పొలాలు ఎక్కువ ఉంటుంది పొలాల్లో తులసి. ఇది ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 సార్లు ఉన్నాయి. 10 సార్లు దన కోసేయచ్చు. మా పొలం పక్కన చిన్న వంక, చిన్న కాలువ. ఇందులో బుల్లి చేపలు కూడా ఉన్నాయి. బుల్లి చేపలు చూపించాలా? చూడు ఇక్కడ బుల్లి చేపలు. స్టార్ట్. ఇదిగా మా అల్లుడు పట్ట పట్టుకున్నాడు. అక్కడ స్టార్టింగ్లో పెట్టేసాడు.
మొత్తం దీనికి కుప్పగా తీసి మళ్ళీ వేసి మళ్ళీ పోగు చేసి ఇడ పెట్టేసి స్టార్టింగ్ ఇట. ఇదే సార్, ఇదే ఫ్రెండ్స్ యుద్ధానికి సిద్ధం. కోసుడే ఇంకా జస్ట్ బుడ్డలు కాబట్టి తప్పించుకుంటూ వెళ్ళిపోవడం అంతే కథం. అల్లునికి నాకు ఒకటిగా యుద్ధానికి ఆయుధాలు సిద్ధం చేసుకున్నాం. పడతలేదు శనికి శని కాదు ఇంకో శని వేడే ఇంటికి పని వేడే. అంత దూరాన మా అల్లుడు వస్తూ ఉన్నాడు. అక్కడ అటువైపు ఫస్ట్గా మునం కోసి వెళ్ళిపోయాడు. నేను ఇటు సైడ్కి ఉన్నవాడి కోసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. కుప్పలు కోసినాక అల్లుడు వీడియో మళ్ళీ క్లిప్ తీసాడు. ఇక వాడిని ఎద్దులు పోతున్నాడు, పొలంలోకి ఎద్దులు పోతున్నాయి. ఇంకా అల్లుడు నాకు ఎదురు వస్తున్నాడు. నేను ఇది వస్తా ఉన్నా. ఆల్రెడీ లైన్ మొత్తం కూర్చుని వస్తాడు. ఇది 2 తీసుకుపోవాలి వాళ్ళ దగ్గరికి. గంట లోపల మొత్తం అయిపోయింది. ఇది ఇద్దరం కలిపాం. 5 ఎకరా పొలం అంటే నింపుకోలేదు కానీ కాచిన కాటికి మంచిగా నీట్గా కాసింది. ఇప్పుడు ఈ పోగులన్నీ పోగు చేసి మళ్ళీ అవతల గ్యాప్ ఉంటే అవతలేసి పండ్లు ఇది అంతా కోసి కటింగ్ చేసి అయిపోయి ఇక్కడ మొత్తం ఇదిగా మా ఆయుధాలు పని అయిపోయింది. వీటితప్పుడు పని అయిపోయింది, విజయవంతంగా కంప్లీట్ అయింది. ఇంటికి మా దారి ఇదిగా దారి పడతా ఉన్నాం. మనకి దురద వస్తుంది అప్పుడప్పుడు. మా అల్లుడికి దురదలే వస్తుందట. ఇక నాకైతే రెడీగా ఇది దీనికి ఇలా అంటే మన తల్లిదండ్రులు ఇంత రక్తాలు చిందించారో మరి పొలంలో మనకైతే తెలియదు. కానీ అంత కష్టపడ్డారు. పోతా ఉన్నాం ఈ దారిలో. మొత్తానికి కంప్లీట్ చేసేసినాముగా. మొక్కజొన్న ఫ్రెండ్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్లో ఫ్రెష్ అప్ అయ్యి నీళ్ళు తాగి చాలా ఇంకా ఇందాక చూపించిన మీకు వీడియోలో ఆ పిల్లోడుగా ఈ నీళ్ళు పెడతాడు ఈ పొలానికి మొత్తంగా. అక్కడ దాకా ఉంటుంది, అక్కడ దాకా ఆ చెట్టు కనపడుతుంది చివరికి స్తంభం, అక్కడ దాకా కడతాడు. వాడికి ఏం కనిపిస్తుందో ఎక్కడ వాటర్ కొంచెం అక్కడ పారుతూ ఉంటాయి. ఇది మొక్కజొన్న మిడిల్ దశలో, మొక్కజొన్న 2 నెలల దశలో, 3 నెలల దశలో పక్కనే అన్నీ. ఇక్కడ మనకు వాటర్ పడతాయి. నేను చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి తేరిగ్గా దారి పట్టడమే. ఇదే ఎండింగ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, అదే లైక్ అండ్ షేర్ చేయండి. నచ్చితే, నచ్చకపోతే వద్దు, ఏం చేయలేం.
లేరా పోయి నీళ్ళలాగసి నమ్మ గిడికేవే నువ్వు ఇంకా సేడ్ అయితే మనలో వాళ్ళే చూడిగా అడగా సర్పంచ్ల కోసేది ఇప్పుడు సర్పంచ్ వాళ్ళన్న ఏ నా 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 వీడియో నాకు ఉంటానా మా వదినేగా ఇక్కడ మా అన్నదిగా సైడ్ సైడ్ ఏమో తెలీదు క్లాస్మేట్ తెలీదు ఏంటి తెలీదు ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది 3 కిలోమీటర్ల నుంచి పొలాలు చేసుకుంటుంది అంతా మొక్కజొన్న డే 3 మా దోస్తు గాడి ఇందాక వీడియోలు చెప్పాడు కదా మొదట్లో ఈ చేతిలో మా దోస్తు గారు వాడు హైదరాబాద్లోనే స్టార్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తాడు వెళ్తా ఇందాక వీడియోలో చూపించారు కదా చోళకాయలని పూర్చికుడి అయ్యారు కదా ఆ బస్తాలని మేము వేరే ఊర్లో అక్కడ లోడ్ చేసి నుంచి అక్కడి నుంచి మేము మళ్ళీ రిటర్న్ ఎత్తుకవుతాం అలా వెళ్తూ ఉన్నాం ఎక్కడ వేస్తామంటే హెచ్కైరాబాద్ మనకి ఇది గాజుల మీద ప్రాజెక్ట్ ఏమో చింతకాయలు ఆయన కొత్తిమీర అయిపోయింది కొత్తిమీర కట్టేసి మార్కెట్ కట్టేసాం చెట్టు పొలాలు అసలు ఏమన్నా ఉంది అసలు అందుకే సెలవులు పెట్టుకొని పల్లెటూరుకి వస్తే అందమే వేరుంటుంది ఎవరికైనా కానీ అని డ్యూటీ చేసుకుంటే మన మనిషి అనేది తిరిగి దారిలో పడ్డాడు అనే ఒక కాన్ఫిడెన్స్ తల్లిదండ్రులకు ఉంటుంది చాలా నా పిల్లడు ఒక చోట మంచి చేసుకొని అనుకున్నాడు అని వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయినా అలా వెళ్ళిపోతాడు ఎప్పటికైనా అంత స్పీడ్గా వెళ్ళిపోతాడు ఎవరైనా నా వీడియోస్లో ప్రతి ఒక్కరికి అంత స్పీడ్గా వెళ్ళకండి మరి తెలిసి అయితే వెళ్ళండి మనం అక్కడ వెళ్ళి చేసేది ఏం లేదు ఏడ జుట్లు గిట్ల తెంపుకొని రాక ఆడు అలారం కదా బాబాయ్ మైక్ మోది పడేసింది ఇంకా ఇట్లాంటి మంచి మంచి చెట్లు ఏ నాకు పండు పడినట్టు కదా బాబాయ్ ఏం కాదు అందరు కొద్ది ముందర పోయినోడు నువ్వేనట మళ్ళీ అందరు కొద్ది ముందర వచ్చినోడు నువ్వేనట అప్పుడు చెప్పుకొని వస్తున్నా దఫాదనరా బాబాయ్ ఏ చేనులకు దొంగలు ధరపడనట్టు ఉంటుంది ఇంకా 20 రూపాయలు పెడితే వచ్చా మనకి ఇంకా లైట్ ఇస్తే తెంపుతారు మా బాబాయ్ ఇట్లాంటి పెద్ద పెద్ద చెట్లు తెంపుకో బాబాయ్ చాలరా ఇంకా కోరినారు ఇక బాబాయ్ గడిగా అయ్యగా జర్నీ గిట్ల గిట్ల చేస్తా అంటే ఇగో మా బండ్లు ఎక్కడ కూడా కనిపిస్తలేవుగా గడగా ఇప్పుడు కనపడిందా మా బండి ఇది నా బండి ఇంకా అది మా బాబాయ్ గడిది ఈ బండ్లలో ఇంత పెట్టుకొని పోతే ఆడదంటే పెద్ద ఫ్యామిలీ కాబట్టి చేయి నిండా పట్టుకున్నాడుగా తిరిపోందనిగా చేతి నిండా పట్టుకున్నాడే ఏదేమైనా కానీ పల్లెటూరు ఫ్రెండ్స్ సిటీలు అయితే కానీ దొంగ కొడుకులు అంటారు కదా స్టార్ట్ నన్ను పోతా ఉంటారా నువ్వురా
ఇవే బాగుంటాయి బాబాయ్ మెత్తగా ఎడనా. ఇంకా రన్నింగ్లో పోతామని ఒకటి తెస్తా ఉన్నాడు, వాళ్ళ కోసం ఆగాల మళ్ళీ ఇప్పుడు. అంటే ఇవి కంకు